నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. గోదావరి జిల్లాలో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారికే రాష్ట్రంలో అధికారం. ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లపై గురిపెట్టాయి. అదే సమయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. జిల్లాలోని మండపేటలో రెండు పార్టీలు సీనియర్లు తలపడుతున్నారు. అక్కడి ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. మరి మండపేటలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? టీడీపీ జనసేన పొత్తు ఖాయమని భావించిన వెంటనే గోదావరి జిల్లాలో సమీకరణాలపై జగన్ ఫోకస్ పెట్టారు. జిల్లాలో ముందుగా అభ్యర్థిని ఖరారు చేసిన నియోజకవర్గం మండపేట. అక్కడ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఇన్ఛార్జిగా నియమించారు. టీడీపీ మండపేటలో వరుసగా గెలుస్తూ వస్తోంది. ఈసారి బ్రేకులు వేయడానికి అక్కడ తోట త్రిమూర్తులకు బాధ్యతలు అప్పగించారు. 2019లో అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయన కుమారుడికి రామచంద్రాపురం కేటాయించిన జగన్ త్రిమూర్తులను మండపేట నుంచి అభ్యర్థిగా ఖరారు చేశారు. తోట త్రిమూర్తులకు జిల్లాలో కాపు వర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారంలో ముందున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు చంద్రబాబు తిరిగి సీటు ఖరారు చేశారు. టీడీపీకి కంచుకోటలాగా నిలిచిన ఈ నియోజకవర్గంలో జనసేన సహకారంతో మరోసారి గెలుపు ఖాయమని లెక్కలు వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తమతో సంప్రదించకుండా సీటు ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట నుంచి జనసేన అభ్యర్థిగా వేగుళ్ల లీలాకృష్ణ సీటు ఆశిస్తున్నారు. కానీ ఆయనకు సీటు లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతల మద్దతు కీలకంగా మారుతోంది. రామచంద్రాపురంలో త్రిమూర్తులు మద్దతుదారులు బోసు కుమారుడికి, నియోజకవర్గంలో బోసు మద్దతుదారులు త్రిమూర్తులకు సహకారం అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావుకు 78,029 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి బోసుకు 67,429 ఓట్లు పోలయ్యాయి. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వేగుళ్ల లీలాకృష్ణకు 35,173 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన అభ్యర్థి లీలాకృష్ణ మద్దతుదారులు టీడీపీకి అండగా నిలిస్తే మరోసారి టీడీపీ ఈ సీటు గెలుపు ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో తోట త్రిమూర్తులు సైతం బలమైన అభ్యర్థి కావడంతో పాటుగా కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ జనసేన సమన్వయం, ఓట్ల బదిలీ కీలకంగా మారనుంది. సామాజిక వర్గాల సమీకరణాలు గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. దీంతో మండపేట ఫలితం ఈసారి రాజకీయంగా ఆసక్తిని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.